ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 7 స్నేహితులు సరదాగా గడపటానికి వచ్చినటువంటి ప్లేస్ ఇదే. ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు పైన మాధవ స్వామి టెంపుల్. ఆ కిందకి దిగితే కనుక ఇక్కడ పెద్ద పెద్ద బండరాలను ఆనుకొని సముద్రం ఎంత ఉగ్ర రూపంగా ఉంటుందో మనం చూడొచ్చు. సాధారణంగా ఫ్రెండ్స్కి అనిపిస్తూ ఉంటుంది ఇదొక క్రేజీనెస్ అని, ఎందుకంటే ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలని బ్యాక్డ్రాప్ చేసుకుని ఒక ఫోటో దిగితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే విపరీతమైన లైక్లు షేర్లు వస్తాయి. భయ్యా ఈ స్పాట్ ఎక్కడ భయ్యా, మేము ఎప్పుడు మిస్ అయిపోయాం చూడలేదు అని ఈ రకమైన క్రేజీ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ దాగి ఉన్న ప్రమాదం గురించి ఏమాత్రం అంచనా వేస్తున్నారా? వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ తల్లిదండ్రుల రోదన, వాళ్ళ కడుపు కోత ఎలా ఉంటుందో కనీసం ఆలోచిస్తున్నారా? అందుకే కాస్త రిస్క్ అయినా కూడా ఇదిగో మనం ఈ ప్రమాద స్థలం దగ్గరకు వచ్చాం. నిన్న ఇదే చోటున 7 ఫ్రెండ్స్ కూడా సెల్ఫీ దిగి ఇక లాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ ప్లేస్ చూసారా ఎంత డేంజరస్గా ఉందో, ఆ లోతును అంచనా వేయడం కూడా చాలా కష్టం. నిన్నటి నుంచి కూడా న్యూపోర్ట్ పోలీసులు అట్లానే మెరైన్ వీరందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన ఇప్పటికీ కూడా ఆ నీతు కానీ రాము గల్లంత అయినటువంటి 2 ఆచూకీ తెలియలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరి గుండె చలించిపోతుంది. ఇంత ఉవ్వెత్తున పడుతున్న ఎగసి పడుతున్నటువంటి ఆ అల్లకి వాళ్ళు చిక్కుకొని ఎంత వెలవెలలాడిపోయి ఉంటారు. ఇప్పుడే ఒక స్నేహితురాలతో మనం మాట్లాడించినప్పుడు, మేడం ఒక్కసారిగా అలా మా పైకి రావడంతో చెల్లా చెదురైపోయాం. 7 రాళ్ళల్లోనికి కొందరు, రాము అయితే కొట్టుకుపోవడం, వాళ్ళ అక్క కాలు పట్టుకొని నీతు కూడా జారిపోయి వెళ్ళిపోయింది. ఎవరం కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి అయిపోయింది. కళ్ళెదుటే కాపాడండి అంటూ మా ఫ్రెండ్ వేసినటువంటి ఆ కేకలు మాత్రం ఇప్పటికీ మా గుండెల్లో అలా అదిరిపోతున్నాయి. చలించిపోయిన హృదయాలతోనే ఉన్నాము అంటూ ఆమె చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి మాట్లాడిద్దాం. సార్, తరచుగానే బీచ్ ప్రమాదాలపైన ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారు, అటువైపు వెళ్ళొద్దని హెచ్చరిక బోర్డులు పెడతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇట్లా ఇక్కడికి వచ్చి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఒక 2 కోల్పోవడం అనేది చాలా బాధేస్తుంది. నమస్తే అమ్మా, నేను మెరైన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చానమ్మా. ఏఎస్ఐ శ్రీని బాబు నా పేరు. తర్వాత వీళ్ళంతా న్యూపోర్ట్ వాళ్ళు వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంటీరియర్గా ఉంటుందమ్మా. ఏరియా అంతా చాలా ఇంటీరియర్గా ఉంటుంది. చాలా ఎవరు రారు, సాధారణంగా ఎవరు ఇక్కడికి రారమ్మా. సేఫ్ జోన్ కాదు అది. యాక్చువల్ ఏంటంటే ఇది చాలా డేంజరస్ స్పాట్ అమ్మ ఇది. ఎందుకంటే ఇక్కడ ఫిషర్మ్యాన్, ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు చాలా డేంజరస్ ప్లేస్ అని చెప్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే సెల్ఫీ దిగుదాం, సరదా తీసుకుందాం అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారమ్మా. ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళారటమ్మా. టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నారు. ఇలా అన్ఫార్చునేట్లీ ఇలా జరిగిందమ్మా. 7 మెంబర్స్ వచ్చారు. 7 మెంబర్స్ ఏంటంటే 3 మగవాళ్ళు, 4 ఆడపిల్లలు వచ్చారు. తెల్లవారు వచ్చారు. ఇలా జరిగిందమ్మా. ఇది చాలా బాధాకరం. అట్ ది సేమ్ టైం ఏంటంటే మా మెరైన్ ఐజీ గారు, మా ఎస్పీ గారు, మా మేడం గారు, ఎస్పీ మేడం గారు, తర్వాత మా సిఏ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉంటామమ్మా. అవేర్నెస్ పెడుతుంటాం. ఇలా చేయకూడదు, ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు. అట్ ది సేమ్ టైం హెచ్చరిక బోర్డులు కూడా ఉండేవమ్మా. ఈ బోర్డులు ఏంటంటే చిల్లర మోకాది వచ్చేసి బోర్డులు ఎరగొట్టేస్తుంటారు నైట్ టైం మీద వచ్చి, అలా చేస్తూ ఉంటారమ్మా. సార్, ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తోంది, అది అడ్వెంచర్ ప్లేసెస్ అంటున్నారు. కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, అవి ఇన్స్టాల్లో పోస్టులు చేసి ఈ ప్లేస్ మీరు మిస్ అయినట్టున్నారు, చూడండి, ఎంజాయ్ చేయండి అంటున్నారు తప్ప ఆ రూట్ ఎలా వెళ్ళాలి, అక్కడ రిస్క్ ఏంటి, సేఫ్టీ ఎలా ఉంటుంది, ఇవి ఎవ్వరూ చూడట్లేదు సార్. మీరేం చెప్తారు? ఎవరికి అది తెలియట్లేదమ్మా. వాళ్ళు కూడా మేము మాట్లాడాము ఆ పిల్లలతోటి, ఇంత దూరం ఎలా వచ్చారు మీరు, అక్కడ టౌన్లో ఉండేవారు కదా, ఇలా అంటే ఇలా ఉంటుందని, కానీ ఇంత రిస్కీ ప్లేస్ అని కూడా మాకు తెలియదండి అని చెప్తున్నారమ్మా. యాక్చువల్లీ రిస్కీ ప్లేస్ ఇది, బాగా రిస్కీ ప్లేస్. అంటే రిస్కీ అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం లేదని అంటున్నారు. మన సోదరుడు ఉన్నారు ఆయన, ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ అది పెద్ద చాలా డేంజర్ జోన్. ఎందుకంటే నిన్న ఒక్కసారి అలా కాదమ్మా, మీరు ఇక్కడ నించొని ఉన్నారు, కంటిన్యూగా అల్లు వస్తున్నాయి ఇక్కడ. అక్కడ నించున్నారు వీళ్ళు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆహ్లాదమే ఇస్తుంది సముద్రం ఎప్పుడు, కానీ దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ అది మనకి ప్రమాదం. అంతేనమ్మా, చాలా ప్రమాదం. నిలబడినటువంటి
ఉన్నటువంటి స్పాట్ అది. అసలు అక్కడ కంటిన్యూస్ గా ప్రతి అలా అక్కడే ల్యాండ్ అవుతుంది. ఎంత ఫోర్స్ గా వస్తుందో వాటర్ అక్కడ. అసలు ఇక్కడి నుంచి చూస్తేనే భయం వేస్తుంది. మరి అక్కడికి వెళ్ళి ఆ సెల్ఫీ దిగాలి అనేటటువంటి ఆలోచన, ఒకవైపు దుఃఖం, మరొక వైపు ఎందుకు ఇంత ఫూలిష్ గా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో ఎన్ని గంటల నుంచి రెస్క్యూ కొనసాగుతుంది మేడం? నిన్న మీ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మేము న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి మేము వెంటనే రావడం, అంటే మా డ్రోన్ సహాయంతో మేము కూడా మొత్తం ఏరియా వైజ్ ఏరియల్ సర్వే చేసి నెక్స్ట్ మాకు అనుకూల సంబంధించిన ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి కూడా సమాచారం ఇచ్చి ఈ కోస్ట్ గార్డుకి సంబంధించిన హెలికాప్టర్ కూడా గస్తీ నిర్వహించి మొత్తం అది చెక్ చేస్తాం. మొత్తం కోస్ట్ గార్డ్ కోస్టల్ ఏరియా మొత్తం. బట్ ఆ దురదృష్టవశాత్తు మరి ఇంతవరకు బాడీ అయితే మాకు ట్రేస్ అవ్వలేదు. మేబీ ఈ గాలి అల్లల తీవ్రత ఎటువైపు వెళ్తుందో తెలియదు కాబట్టి మరి ఇటువైపునే ట్రేస్ అవ్వచ్చు, కనపడవచ్చు. వాళ్ళ నుంచి కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ సర్చింగ్ చేస్తూనే ఉంది, కంటిన్యూ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు కూడా కంటిన్యూస్గా తిరుగుతున్నాయమ్మా కోస్ట్ గార్డ్ నుంచి. అంటే మన పోలీస్ స్టేషన్ నుంచి మరి కోస్ట్ గార్డ్కి ఒక లెటర్ పెడతామమ్మా మేము. దాని మీద మొత్తం కంటిన్యూ తిరుగుతున్నాం. సార్, తరచుగా ఎన్నో బీచ్ ప్రమాదాలు చూస్తున్నాం. చాలా ప్లెయిన్గా ఉన్న చోట అయితే మనకి ఎక్కడికక్కడే లైఫ్ గార్డ్స్ ఉంటారు, ఇమీడియట్గా రెస్క్యూ చేస్తారు. అట్లీస్ట్ కొద్ది గొప్ప ఈత వచ్చిన వాళ్ళైనా కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అరిచినా కూడా దరిదాపులు ఎవరూ లేదు. ఒకవేళ వచ్చినా కూడా కాపాడలేనంత లోతు కనపడుతుంది అక్కడ కళ్ళు ఎదుటే. సో మీ అంచనాకి ఎంతవరకు ఆ లోతు ఉండొచ్చు సార్ ఈ ప్రెమిసెస్లో? ఈ ప్రెమిసెస్లో చాలా ఎక్కువగా లోతు ఉంటుందమ్మా. తర్వాత ఏంటంటే కుర్రోడు 1 అవర్ స్విమ్మింగ్ చేశారని చెబుతున్నారమ్మా. 1 అవర్ స్విమ్మింగ్ చేస్తే అసలు యాక్చువల్లీ బయటికి రావాలి. రిప్ కరెంట్ ఒకవేళ దొరికిపోయినట్లయితే, రిప్ కరెంట్ ఒక దొరికిపోయినట్లయితే దానికి ఎదురు 100 మీటర్ స్పీడ్లో వస్తుందమ్మా. అలా కింద నుంచి వస్తుంది, అలా తీసుకెళ్ళిపోతుంటారు లోపలికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రిప్ కరెంట్ ఎలా తప్పించుకోవాలన్నది వాళ్ళకి తెలియదమ్మా. అంటే రిప్ కరెంట్ ఏది లెఫ్ట్ కానీ రైట్కి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి, లేకపోతే రైట్కి వెళ్ళాలమ్మా. అలా అయితే వాడికి ఐడియా ఉండేటట్టు అయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారమ్మా. దాంతోపాటు యుద్ధం అన్నదే మాత్రం అవదమ్మా. ఇప్పుడు మా డిఐజీ గారు అదే చెప్తున్నారమ్మా, మా ఎస్పీ మేడం గారు. ప్రతిసారి వీళ్ళకి అవేర్నెస్ క్లాసెస్ పెట్టండి అని చెప్తే మేము పెద్ద రిప్ కరెంట్ బోర్డులు తయారు చేసి బ్లాండర్లు పట్టుకొని తీసుకెళ్ళి ప్రతి స్కూల్స్కి చిన్నపిల్లలు వచ్చేస్తున్నారమ్మా, వాళ్ళకి తెలీదు. తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి ఇలా రిప్ కరెంట్ పెట్టి ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళకి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము. సార్, సాధారణంగా ఇట్లా బీచ్లో అలలకు చిక్కుకొని మునిగిపోయి గల్లంత అయిపోయిన వాళ్ళు మళ్ళీ తీరానికి ఏదో ఒక ప్రాంతంలో బాడీ రావడం చూస్తాం. కానీ కొన్ని ప్లేసెస్ బీచ్ తీర ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయి ఇప్పటికీ ట్రేస్ అవుట్ అవని చాలా చూసాం. అంటే ఆ కన్న తల్లిదండ్రులకి పిల్లలు ఇంకా ఏమయ్యారో అందు కూడా ఈ విషాదంతో ఇక్కడితో ముగిసిపోయినట్టే. అటువంటి పరిస్థితులు ఏంటంటే అమ్మా, ఈ రాళ్ళల్లోనే ఒక్కోసారి చిక్కిపోతారమ్మా. ఇప్పుడు యారాడ బీచ్ ఉందమ్మా, ఆ రాళ్ళల్లోనే ఏమన్నా చిక్కిపోయినట్టయితే ఈ పీతలు అవి వచ్చి తినేస్తుంటాయని చెప్తుంటారమ్మా. ఆ రాళ్ళల్లో చిక్కిపోయిన వాళ్ళు అయితే లోపల గృహల్లా ఉంటాయమ్మా, అందులోకి వెళ్ళిపోయినట్లయితే అలాగవుతుందమ్మా. ఏదైనా ఇది రిస్కీ ప్లేస్ అమ్మా, చాలా రిస్కీ ప్లేసు. మీరు కూడా చూస్తున్నారు, కంటిన్యూగా అల్లు వస్తున్నాయి. అంటే ఏదో ఒక అల అన్నది ఒకటి వచ్చి కొట్టడం లేదు కదమ్మా. మనకి ఇక్కడి నుంచి ఉంటేనే భయంగా ఉంది. మరి ఎలా వెళ్ళారో అన్నది మనకి చిన్నపిల్లలు తెలియదు కదా. మనకి ఏదైనా చాలా విషాదకరమైనటువంటి ఘటన అనే చెప్పాలి. అందులోనూ ఫ్రెండ్షిప్ డే రోజున ఇద్దరు స్నేహితుల్ని కళ్ళెదుటే కోల్పోయిన మిగతా ఫ్రెండ్స్ని చూస్తే మాత్రం చాలా బాధేస్తోంది. అట్లనే రాము, నీతు ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకున్న కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వాళ్ళు అలాగా అంటే ఒక దీనమైన చూపుతో సముద్రం వైపు చూస్తున్నారు. మా బిడ్డలు వస్తారేమో, గంగమ్మ తల్లి ఏమైనా కాపాడుంటుందేమో అన్నటువంటి ఆ చూపులో చాలా రకాల దీనత్వం కనపడుతోంది. కానీ తరచుగా పోలీసులు ఏ మేరకు అవేర్నెస్ ఇస్తున్నారో, గతంలో కూడా సుమన్ టీవీ నుంచి బీచ్ ప్రమాదాలపైన ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా రివీల్ చేసాం. అంటే చాలామందికి ఈత వచ్చు కదా, ఏమాత్రం మునిగితే వెంటనే తేలిపోయి వచ్చేయచ్చు, ఈత కొట్టుకొని అనుకుంటారు. కానీ రిప్ పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఎవరూ చెప్పలేం. కొంతమంది గజ ఈతగాళ్ళు కూడా ఆ రిప్ పవర్ని దాటి ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి మాటలన్నీ కూడా ఎందుకు అంత సీరియస్గా తీసుకోరు? బీచ్ ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఎందుకు మరి అంత పట్టింపు ఉండటం లేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా తమ బిడ్డల్ని కోల్పోయి విషాదంలోనికి వెళ్ళిపోయింది మాత్రం వాళ్ళ తల్లిదండ్రులే. సో పేరెంట్స్, మీరు కూడా బీ కేర్ఫుల్. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతుంటే పిల్లలు బీచ్కి వెళ్ళి సరదాగా గడిపి వచ్చేస్తామంటే ఎట్లా పంపిస్తున్నారు? అసలు జాగ్రత్తగా ఉండండి.